హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. చికెన్ ఈ మాంసాన్ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఏది ఆలోచించకుండా లొట్టలేసుకొని మరీ లాగించేస్తుంటారు. మటన్ రేటుతో పోలిస్తే చికెన్ రేటు చాలా తక్కువగా ఉండటంతో కోడి మాంసాన్ని తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు అందరూ. ఇదిగో దీన్నే ఆసరాగా చేసుకుంటున్న కొందరు మోసగాళ్లు ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడుతున్నారు. చికెన్ పేరు చెప్పి మార్కెట్లో కొందరు గబ్బిలాల మాంసాన్ని అమ్ముతున్నారు. ఎస్, మీరు విన్నది నిజమే. తమిళనాడులో వెలుగు చూసిన ఈ ఘోరమైన ఘటన మాంస ప్రియులను భయపెడుతోంది. గబ్బిలాల మాంసం పేరుతో చికెన్ అమ్మడం ఏంటి? అసలు దీని వెనకాల ఏం జరుగుతుందో రిపీట్. మీరు విన్న ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో వెలుగు చూసింది. తోపు రామస్వామి అటవీ పరిధిలో పలుమార్లు గన్ షాట్ల శబ్దాలు వినిపించినట్టు అటవీ అధికారులకు ఇటీవల సమాచారం అందింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఫారెస్ట్ రేంజర్ విమల్ కుమార్ నేతృత్వంలోని ఒక బృందం తనిఖీలు చేపట్టింది. గత కొన్ని రోజులుగా ఓమలూరు సమీపంలోని డానిష్ పెట్టై వద్ద గబ్బిలాలను వేటాడి వాటిని వండి ఆ మాంసాన్ని చికెన్ గా విక్రయిస్తున్నారని కమల్, సెల్వం అనే ఇద్దరిపై ఆరోపణలొచ్చాయి. దీంతో తాజాగా అధికారులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు వ్యక్తులు అటవీ ప్రాంతంలో గబ్బిలాలను వేటాడి వాటిని వండి చికెన్ మాంసంగా విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసులో అరెస్ట్ అయిన కమల్, సెల్వంపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 సెక్షన్ 939 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేరాలకు గరిష్టంగా 3 లక్షల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధించవచ్చని తెలుస్తోంది. ఫ్రూట్ బ్యాట్లు భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద షెడ్యూల్ 2 జాతిగా రక్షణ పొందుతున్న వీటిని వేటాడటం లేదా అమ్మడం పూర్తిగా చట్టవిరుద్ధం. ఇలాంటి నేరానికి గరిష్టంగా 7 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే అచ్చం ఇలాగే 2021లో తుమకూరు జిల్లాలో చోటు చేసుకుంది. 25 గబ్బిలాల కళేబరాలను రవాణా చేస్తుండగా అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలా రవాణా చేస్తున్న ఆ మాంసాన్ని బెంగళూరు, తుమకూరులో అమ్మేందుకు ప్రయత్నాలు జరగటం అనేది అప్పట్లో సంచలనంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.